మా మొబైల్స్ లో IP69 రేటింగ్ ఉందని అసలు ఈ IP69 అరౌండ్ 16,000 నుంచి 1 lakh రూపీస్ వరకు చాలా మొబైల్స్ లో IP69 రేటింగ్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు IP రేటింగ్ మెయిన్ గా దేనికి పనిచేస్తుంది లాంచ్ అయ్యే ఆల్మోస్ట్ 0 to 90% మొబైల్స్ లోనైతే డస్ట్ ప్రూఫ్ right, but we do not recommend to dip your water like purposely, uh, so that it can cause any damage, and after that like the device, if any damage occurs, then it has to be repaired, and if any damage occurs to the motherboard, it will cost you. హలో పీపుల్, నమస్తే అందరికీ. మనం చూస్తున్నట్టయితే లాస్ట్ 2 years నుంచి అరౌండ్ 16,000 నుంచి 1 lakh రూపీస్ వరకు చాలా మొబైల్స్లో IP69 రేటింగ్ అయితే ఉంటుంది. అయితే చాలా వరకు బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తుంది మా మొబైల్స్లో IP69 రేటింగ్ ఉందని. అసలు ఈ IP69 రేటింగ్ ఏంటిది, అసలు దీనివల్ల అసలు ఉపయోగం ఏంటిది అన్నది ఇలా మన వీడియో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మన IP రేటింగ్ అంటే ఏంటిదో చూద్దాం. అసలు I అంటే ప్రవేశించడం అని, P అంటే ప్రొటెక్షన్ అని. అట్లాంటి IP రేటింగ్ అంటే ప్రవేశించేదాన్ని అడ్డుకోవడం అని అర్థం. IP రేటింగ్ లో మనకు 2 నెంబర్లు ఉంటాయి. అసలు ఆ 2 నెంబర్లు దేనికన్నా చూద్దాం. ఫస్ట్ నెంబర్ వచ్చేసి సాలిడ్స్ కి ఇండికేట్ చేస్తాయి. సాలిడ్స్ అంటే దుమ్ము కానీ, ధూళి కానీ, మట్టి కానీ, డస్ట్ కానీ ఇలాంటి వీటికి. అదే సెకండ్ నెంబర్ వచ్చేసి లిక్విడ్స్ కి, ఫర్దర్ వాటర్, ఇట్ మేబీ వాటర్ కానీ, జ్యూస్ కానీ, ఇంకేమన్నా కానీ ఈ 2 కేటగిరీస్ గా IP రేటింగ్ ని డివైడ్ చేస్తాం. అయితే ఇప్పుడు IP రేటింగ్ మెయిన్ గా దేనికి పనిచేస్తుందంటే మన మొబైల్లోకి దుమ్ము కానీ, ధూళి కానీ, లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ ప్రవేశించకుండా ఎంతవరకు తట్టుకుంటుందో దాన్ని ఇండికేట్ చేసేదాన్ని IP రేటింగ్ అని అంటారు. మెయిన్గా మన మొబైల్ ఎంతవరకు తట్టుకుంటుంది అన్నది ఈ లాస్ట్ ఉన్న IP అనే 62 కానీ 65 అనే నెంబర్స్ ఉన్నాయి చూడండి. దీని ద్వారా అసలు మన మొబైల్ ఎంతవరకు డస్ట్ ప్రూఫ్, ఎంతవరకు వాటర్ ప్రూఫ్ అనేది చెప్పచ్చు. ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతుందో అది 0 నుంచి 6 వరకు ఉంటుంది. అదే సెకండ్ నెంబర్ ఏదైతుందో అది 0 నుంచి 9K వరకు ఉంటుంది. మార్కెట్లో లాంచ్ అయ్యే ఆల్మోస్ట్ 0 to 90% మొబైల్స్లోనైతే డస్ట్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ప్రీమియం కేటగిరీ ఏవైతే ఫోల్డ్ మొబైల్స్ ఉంటాయో వాటిలో మాత్రం డస్ట్ ప్రూఫ్ ఉండదు. దానికి IP68 అని చూస్తాం కానీ IP68, 69 అని చూడం. అది ఎందుకన్నది కూడా చెప్తా వినండి. ఫోల్డబుల్ ఫోన్స్లో మనం చాలా వరకు చూస్తాం. నార్మల్ ఫోన్స్లో IP68, 69 అని వస్తుంది కదా. అదే ఫోల్డబుల్ ఫోన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ IP68 కానీ X9 అని వస్తుంది. దీంట్లో X యొక్క అర్థం ఏంటిదంటే దీనికి ఎటువంటి డస్ట్ ప్రూఫ్ అనేది లేదన్నట్టు. దీంట్లోకి చాలా అంటే చాలా ఈజీగా డస్ట్ కానీ, మట్టి కానీ ఏదైనా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనం ముందే మాట్లాడుకున్నాం. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది సాలిడ్స్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది లిక్విడ్స్ని ఇండికేట్ చేస్తుందని. దీంట్లో IP52, 53, 54, 55 ఇవైతే ఏవైతే ఉంటాయో అందులో మాత్రం డస్ట్ ప్రూఫ్ అనేది ఉండదు. ఇంక్లూడింగ్ ఫోల్డబుల్ ఫోన్స్లో కూడా. ఇప్పుడు మాట్లాడుకునే దేని గురించి అంటే IP67 నుంచి 68, 69, 69K వీటి గురించే మాట్లాడుకుందాం. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ IP66, 69 సేమ్ ఉంటుందని. అయితే దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటిదంటే IP66 అయితే మనం ఏవైతే కొంచెం జెట్ ఫ్లాషెస్ కానీ, కొంచెం హై ప్రెషర్ వాటర్ కానీ యూజ్ చేస్తామో, ఒకవేళ IP66 అయితే అవి 3 మీటర్ అవే నుంచి యూజ్ చేయాలి. అదే ఒకవేళ IP69 రేటింగ్ ఉందనుకో మన మొబైల్స్కి క్లోజ్ కూడా కొన్ని జెట్స్ కానీ, హై ప్రెషర్ వాటర్ కానీ యూజ్ చేయొచ్చు. అయితే మన మొబైల్లో IP69 రేటింగ్ ఉండడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే మన మొబైల్ హాట్ వాటర్లో కూడా సర్వే అవ్వగలుగుతుంది పర్ సెకండ్. ఇప్పుడు మనం IP66, 69, 69K గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు IP67 ఏంటి, 68 అంటే ఏంటిది అన్నది తెలుసుకుందాం. మెయిన్గా IP67, 68 దేని గురించి పనిచేస్తాయంటే ఇదైతే వాటర్లో కొంత టైం వరకు సర్వైవ్ అవ్వగలుగుతుంది. IP68 ఉన్నదైతే 1.5 మీటర్ డెప్త్లో అప్ టు 30 minutes వరకు మొబైల్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. అదే IP67 ఉన్న మొబైల్ అయితే 1 మీటర్ డెప్త్లో అప్ టు 30 minutes వరకు సర్వైవ్ అవ్వగలుగుతుంది. అయితే ఇవాళ దాకా IP66, 69, 67, 68 గురించి మాట్లాడినాం. కాకపోతే ఇప్పుడు కొన్ని అసలు నిజాలు మాట్లాడుకుందాం. ఏదైతే వాటర్ రెసిస్టెంట్ అని అంటున్నారో అదైతే వాటర్ ప్రూఫ్ కాదు. ఒకవేళ మీ మొబైల్ కనుక వాటర్ ద్వారా డ్యామేజ్ అయితే, ఒకవేళ వాటర్లో పడి కానీ ఇంకేమన్నా వారంటీ ఇవ్వరు. అదేంటిదో ఈ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్పేది వాటర్ రెసిస్టెంట్ అని అంటున్నారు. IP68, 69, 69K ఇలా చెప్తున్నారుగా. కాకపోతే ఒకవేళ వాటర్లో పడి కనుక మన మొబైల్ డ్యామేజ్ అయితే అది అండర్ వారంటీలో ఉన్నా కానీ వారంటీ అయితే క్లెయిమ్ కాదు. ఇది ఎక్కడ లాజిక్ నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ ప్రాక్టికల్గా ఒకసారి వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేసి అడుగుదాం. ఆల్రెడీ Vivo X200T యూజ్ చేస్తున్నాం. అది కూడా 68, 69 వాటర్ రెసిస్టెన్స్. ఒకవేళ నా కస్టమర్ కేర్కి నేను కాల్ చేసి అడుగుతా. ఒకవేళ నా మొబైల్ కనుక వాటర్లో పడి డ్యామేజ్ అయితే వాళ్ళు వారంటీ ఇస్తారా ఇవ్వరా? Vivo ग्राहक सेवा में आपका स्वागत है. वेलकम टू Vivo कस्टमर केयर. हिंदी के लिए 1 दबाएं. फॉर इंग्लिश प्रेस 2. This helpline is exclusively for Vivo X series customers. If you are a Vivo X series customer, then press 1 to continue. S press star to disconnect.
Please note we may ask or collect your personal information to solve your queries and complaints. For more information, please But actually, this is a very good rating, right? But we do not recommend to dip your water like purposely, so that it can cause any damage, and after that, like the device, if any damage occurs, then it has to be repaired, and if any damage occurs to the motherboard, it will cost you. So we do not recommend to dip your device into water, sir. But I have read some articles that a mobile which was had a IP69 rating, it can survive up to 6 feet underwater up to 30 minutes. It can survive till 1.5 meter of depth in 30 minutes in still water. The water should not be moving. Okay. And this test has been done in the laboratory condition Okay. by the experts. So we do not recommend to try this out by the user. So we recommend you to avoid water and water, so that you do not have to face any liquid damage in your device. Okay, you are suggesting that if anything the damage was occurred due to liquid, the warranty was not available on it. Actually, physical damage and liquid damage is not considered under warranty. Okay ma'am, thank you. Yeah. Is there anything else I can help you with? నథింగ్ మ్యామ్. అయితే కస్టమర్ కేర్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఏమని చెప్తున్నారంటే IP6869 రేటింగ్స్ మేమైతే ఏవైతే పర్ఫార్మెన్స్ చేసినామో అట్లాంటి అండర్ వాటర్ కానీ ఇవన్నీ ఐపీ రేటింగ్స్ చేసినాయి అవైతే ల్యాబొరేటరీ కండిషన్స్లో వితౌట్ మూవింగ్ ఒక సర్టెన్ పర్టికులర్ టైం లోపల ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తారు. ఒకవేళ కస్టమర్ కనుక వాటర్ డ్యామేజ్ కానీ లిక్విడ్ డ్యామేజ్ కానీ ఏమన్నా ఉంటే దానికి మాత్రం వారంటీ వర్తించాలని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అయితే నేను అనుకుంటున్నా. మీకు వీడియో ఏ ఒక్క పార్ట్లో ఏ కొంచెం నచ్చినా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే